1.0లో జగన్మోహన్ రెడ్డిని సరికొత్తగా చూస్తారని, ప్రతి కార్యకర్తకి న్యాయం చేస్తానని తాజాగా వైసీపీ అధినేత చేసిన ప్రకటనపై కావలి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. జగన్ 1.0లో బాబాయిని ఎత్తేశాడని, 2.0లో తల్లిని చెల్లిని ఎత్తేస్తాడని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని, రాబోయే రోజుల్లో కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేడని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క చంద్రబాబు నాయుడుకే సాధ్యమంటున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2.0 అనే ఒక సింబల్తో మళ్ళీ జనంలోకి వస్తాను, మళ్ళీ పాదయాత్ర చేస్తాను, మళ్ళీ 29లో సీఎం కావడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తూ అంటున్నారు. అదేవిధంగా ఇటు 19 నుండి 24 సీఎంగా ఉన్నప్పుడు కార్యకర్తలను సరిగా పట్టించుకోలేదు, విస్మరించారని చెప్పి బహిరంగ ఒప్పుకున్నారు. ఈసారి కానీ సీఎం అయితే ప్రతి కార్యకర్తకి న్యాయం చేస్తానని చెప్పి భరోసా ఇచ్చి ఇటు పాదయాత్ర చేపట్టడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా దీనిపై మనతో మాట్లాడడానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మనం వస్తున్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి. 2.0 అనే కాన్సెప్ట్తో మళ్ళీ జనంలోకి వస్తున్నాను, కార్యకర్తలను మొదటి విడతలో కొంచెం విస్మరించాను, ఈసారి దగ్గరకు తీసుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. త్వరలో పాదయాత్ర కూడా మొదలు పెడుతున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024లో ఈ రాష్ట్రంలో అరాచక పాలన, రాక్షస పాలన, దుర్మార్గమైన పాలన నిర్వహిస్తే ప్రజలందరూ కూడా ఆయన అంతమొందించేందుకు 2019 నుంచి 24 మధ్యలో ఉన్నటువంటి దానికి 11 సీట్లు ఇచ్చారు. అంటే వాళ్ళ చిన్నాన్ని చంపితే 11 సీట్లు, ఇది 2.0 వస్తుంది. అంటే ఇద్దరు లేపడానికి వస్తున్నానని సంకేతాలు ఇస్తున్నాడు. ఒకరి అక్కని, ఇంకొకరి తల్లిని. ఆయన సిద్ధాంతం అది. ఒక రాక్షస పాలన చేసిన వ్యక్తి మళ్ళీ ప్రజల్లోకి వస్తుంటే ప్రజలు తిరస్కరించే పరిస్థితి ఉంది. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని స్వాగతించే పరిస్థితులు లేదు. వాళ్ళ క్యాడర్ అంతా కూడా నిర్వీర్యమైపోతుంది. వాళ్ళ నాయకులందరూ కూడా వలసలు పోతున్నారు. ఎక్కడో దిక్కడ వాళ్ళ వలసల్ని ఆపుకునేందుకు, ప్రజల్ని డిస్టర్బ్ చేసేందుకు ఈరోజు మళ్ళా ఆయన ప్రజల్లోకి వచ్చి నేను రాబోతున్నాను. ఆయన కళలు పగటి కళలు, ఈ పగటి కళలు నెరవేరే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లేదు. ఇంకా జీవితకాలంలో ఆయన ఎమ్మెల్యే అయ్యేదానికే కష్టమయ్యే పరిస్థితి రాబోతుంది. భవిష్యత్తులో ఎమ్మెల్యేగా కూడా అవ్వటం కూడా కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన స్థితి వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో అదే స్థితి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కూడా రాబోతుంది. ప్రజలందరూ కూడా ఫ్రంట్ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు, ప్రభుత్వంతో నడుస్తున్నారు. కాబట్టి జగన్ యొక్క మాటలు, జగన్ యొక్క చేష్టలు పగటి కళలుగానే మిగిలిపోబోతున్నాయి. సరే, అయితే తొలి విడతలో కార్యకర్తలను విస్మరించాను, కేవలం సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టాను, ఈసారి కానీ సీఎం అయితే ప్రతి కార్యకర్తకి న్యాయం చేస్తానని చెప్పి పదే పదే చెప్తున్నారు. ధనకాంక్ష ఉన్నటువంటి వ్యక్తి దేశంలో ఎక్కడా కూడా ఎవరికి సహాయం చేసిన దాఖలాలు ఉండదు. చరిత్ర చెబుతున్న వాస్తవాలు ఇవి. జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు చిన్నాయన కంటే, సొంత చెల్లెల కంటే, తల్లి కంటే, కుటుంబ నేపథ్యం కంటే, నమ్ముకున్న వాళ్ళకంటే తను ధనదాహమే తనకు ముఖ్యం. ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళతో మాత్రమే స్నేహం చేసే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో కార్యకర్తలను కాపాడుకోవడానికి ఆ కార్యకర్తలు కనుమరుగవుతున్నారు. కాబట్టి వాళ్ళని మభ్యపెట్టేదానికి ఇది ఒక నాటకీయ పరిణామమే తప్ప ఆయన కార్యకర్తలకంటూ చేయగలిగేది లేదు. అసలు ఆయన రావటం అంటూ జరిగితే కదా ఆయన కార్యకర్తలు చేయడానికి. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఆయన విశ్వసించేటువంటి పరిస్థితులు లేదు. సరే, అది కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు దాటిపోయింది. అయితే ఇంకా ఈ సూపర్ 6 పథకాలు అమలు చేయటం లేదని చెప్పి ఇటు రాష్ట్ర నాయకులు, వైసీపీ రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మరో ధర్నా కూడా చేపట్టబోతున్నారు. ఆగ్రహించేది వైసీపీ నాయకులు కానీ ప్రజలు కాదు కదా. ప్రజలకు తెలుసు కదా వాస్తవ పరిస్థితులు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి అరాచక పరిపాలన, రాక్షస పరిపాలన, రాష్ట్రాన్ని అప్పుల పాలలో చేసినటువంటి పరిస్థితిని ప్రజలు గమనించారు. కాబట్టి ప్రజలు శాంతి కాముకులుగా ఉన్నారు. ఈరోజు అన్ని పథకాలు మేము అమలు చేస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, చెప్పిన మాట మీద 1వ తేదీన ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇస్తున్నాం, 1వ తేదీన పెన్షన్లు 1వ తేదీన ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం అంతా కూడా గతంలో జరిగిన అరాచకాలన్నీ గాడిలో పెట్టేటువంటి క్రమంలో 2-3 నెలలు లేట్ అయిందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ప్రతి పథకం కూడా ప్రజల్లోకి రాబోతుంది. ముఖ్యంగా మేలో తల్లికి వందనం కింద విద్యార్థులకు స్కూల్ రీఓపెన్కి ముందే అందరి అకౌంట్లో కూడా అమౌంట్లు వేయబోతుంది. అదేవిధంగా రైతు భరోసా కింద రేపు కేంద్ర ప్రభుత్వం మార్చిలో ఇచ్చేటప్పుడు రాష్ట్ర షేర్ కూడా కలిపి మార్చిలో రైతు భరోసా కింద అంతా కూడా పేమెంట్ ఇవ్వబోతున్నాం. ఆ తర్వాత అన్ని రాష్ట్రాల్లో బస్సులకు సంబంధించిన పథకం ఫెయిల్ అయింది. వీటన్నిటి మీద ప్రభుత్వం ఉచిత పాసుల మీద ఈరోజు అధ్యయనం చేస్తుంది. కమిటీని నిర్వహిస్తున్నారు, అన్ని రాష్ట్రాలు సందర్శిస్తున్నారు. కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఆ పథకం ఫెయిల్ అయింది. దాన్ని ఎలా
సక్సెస్ చేయాలి, ఎలా చేస్తే ప్రజలకు మెరుగైన విధంగా అవకాశాలు కల్పించవచ్చు అధ్యయనం జరుగుతుంది. అన్నీ కూడా పథకాలు సూపర్ 6 కాదు, సూపర్ 600 పథకాలు ఈరోజు రాష్ట్రంలో అమలు కాబోతున్నాయి. ఈరోజు ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడిపేటువంటి పథకాల వల్ల ప్రజలు సుఖశాంతులతో ఉన్నారు. తప్పకుండా అన్ని పథకాలు అమలు చేసే బాధ్యత ఈరోజు ఈ ఫ్రంట్ ప్రభుత్వం తీసుకుంది. దీనికి ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. ఒక్కరు నిద్ర పట్టని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ నాయకులు. వాళ్ళు కనుమరుగవుతున్నాం కాబట్టి ఆ కనుమరుగుతున్నటువంటి బాధలో ఏదో విధంగా ప్రజల్లో లేనిపోని చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో జరిగే సంఘటనలే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్రమ లేఅవుట్లు ఎక్కువగా వెలిసింది కావాలో అని చెప్పి ఇట నొడా చర్మి కూడా అన్నారు. అయితే ఈ అక్రమ లేఅవుట్లపై ఎమ్మెల్యే గట్టి చర్యలు తీసుకుంటానని కూడా మిమ్మల్ని ప్రశ్నించారు. దీనిపైన ఏమంటారు? ముఖ్యంగా కావలిలో గత ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి శ్రీ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు దాదాపు ప్రభుత్వ భూమిని 128 ఎకరాలు ఆక్రమించి తన గుత్తేదారుల ద్వారా గుంటలైతేమి, పోరంబొక్కులైతేమి, కాలువలైతేమి, ప్రభుత్వ భూములైతే అనాధీన భూములైతే ఏవైతేమి మొత్తాన్ని 128 ఎకరాలు ఆక్రమించి వాళ్ళ గుత్తేదారుల ద్వారా వాటి అన్నింటినీ కూడా అన్యాక్రాంతం చేయింది. ఈ సందర్భంలో 700 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం జరిగినాయి. వీటన్నిటి మీద విచారణ జరుగుతుంది ప్రభుత్వం. నేను కూడా ప్రభుత్వాన్ని నివేదికలు పంపాను. ఇప్పటికే కొంత భూములు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఇంకా కూడా కాలక్రమేణా, ఎందుకంటే ఒకవైపున కొనుక్కున్నటువంటి కస్టమర్లు నష్టపోకుండా వాళ్ళకి ఆర్థికంగా జరిగిన నష్టాన్ని భర్తీ చేయిస్తూనే రెండో వైపున వాటిని ప్రక్షాళన చేసే దిశలో జరుగుతున్నప్పుడు కొంత ఆలస్యం జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజల మనోభావాలకి ఇబ్బంది కలగకుండా చూడాలి, ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. కొనుక్కున్నటువంటి కస్టమర్లు నష్టపోకుండా చూడటం మా మొదటి కర్తవ్యం. జరిగిన డ్యామేజ్ని దాన్ని ఎలా సెటిల్ చేయాలో అలా జరుగుతుంది. ఒకటి మటుకు నిజం, కావల్లో 128 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వకి హ్యాండ్ ఓవర్ చేసే దాంట్లో తెలుగుదేశం పార్టీ కావల్లో చిత్తశుద్ధి ఉంది, తప్పకుండా నెరవేరుతుందని కూడా నమ్మకం కూడా ఉంది. ఫైనల్గా కావలి నియోజకవర్గంలో చాలామంది ముఖ్యమైన వైసీపీ నాయకులు టీడీపీలో రావడానికి ప్రయత్నాలు చేస్తుంటే మీరు అడ్డుకట్ట వేస్తున్నారని తెలుస్తుంది. ఏంటి కారణం? కావలి తెలుగుదేశానికి ఎటువంటి కొరవ లేదు. కార్యకర్తలు పుష్కలంగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా కావలి పట్టణంలో కానీ కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కువ మంది ఉన్నారు. కష్టాల్లో పార్టీకి అండగా నిలిచారు, కష్టాల్లో పార్టీని భుజస్కంధాలు మోసుకున్నారు. ఈ రోజున తెలుగుదేశాన్ని ఓడించడానికి పనిచేసినటువంటి వ్యక్తులు తెలుగుదేశంలో చేర్చుకుంటే కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి కావల్లో తెలుగుదేశం కార్యకర్తలకు కొదవ లేదు. కాబట్టి ఉన్న తెలుగుదేశం కార్యకర్తలతోనే పార్టీని పటిష్టం చేసుకునే దిశగా, సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండే దిశగా, ప్రజలకు అందరికీ మెరుగైన సదుపాయాలు అందించే దిశగా మేము ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్నాం. కాబట్టి ఎవరినో పుట్టిన బిడ్డని మేము ముద్దాడాల్సిన అవసరం మాకు లేదు. కాబట్టి మేము వైసీపీ వాళ్ళు ఎవరిని కూడా కావాలో తీసుకోవటం లేదు. కానీ కొంతమంది తెలుగుదేశం వైసీపీలో ఉన్నటువంటి నాన్ కాంట్రవర్సీ వ్యక్తులు, ప్రజలకు నిమగ్నమై ప్రజలకు సేవ చేయాలన్న తపన ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు సేవ చేయాలన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మమ్మల్ని కలుస్తున్నారు. అటువంటి వాళ్ళు మేము మా కార్యకర్తలు స్వాగతిస్తున్నారు తప్ప గత ప్రభుత్వంలో దౌర్జన్యాలు, దుర్మార్గాలు, దోపిడీలు చేసిన ఏ ఒక్క కార్యకర్తను, వైసీపీ కార్యకర్తను కూడా తెలుగుదేశంలో పార్టీలో చేర్చుకునే ఆలోచన లేదు. అది గంజాయి వనం, మాది తులసి వనం. ఈ తులసి వనంలో ఆ గంజాయి మొక్కలు ఇమడలేవు. కాబట్టి అటువంటి గంజాయి మొక్కల్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి 2.0 కార్యక్రమాలు చేపడుతారని చెప్పి ఇటీవల ప్రకటించారు. దీనిపై ఇప్పుడు దాకా మనతో కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి గారు మాట్లాడారు. 1.0లో ఒకరిని లేపేస్తే 2.0లో ఇంక ఇద్దరు లేపడానికి మళ్ళీ వస్తున్నాడు అని చెప్పి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కానీ రాష్ట్రంలో ఈసారి ఇటు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేకి గెలవటమే గగనమని, ఎమ్మెల్యేకి గెలిస్తే చాలని చెప్పి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో 128 ఎకరాలు ఆక్రమణకు గురిందని, గత ఎమ్మెల్యే 128 ఎకరాలు ఆక్రమించారని, కాబట్టి దీనిపైన చట్టం తను చేసుకుపోతుందని చెప్పి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ కూడా జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా ఎవరైనా కానీ తప్పు చేసిన వాళ్ళని శిక్షించడమే టీడీపీ యొక్క ముందున్న ఉద్దేశం ఉన్నారు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో చాలామంది ముఖ్యమైన వైసీపీ నాయకులు టీడీపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి, కానీ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తలుపులు తెరిచే అవకాశం లేదని, కావలలో మొదటి నుండి కూడా ఎవరైతే టీడీపీకి సర్వం పెట్టుబడిగా పెట్టి, అంటే వాళ్ళ కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి టీడీపీ ఇక్కడ గెలవడానికి తీవ్రంగా ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకే ఇక్కడ అవకాశం ఉంటుందని, వైసీపీ వాళ్ళని పార్టీలో చేర్చుకున్న ప్రసక్తే లేదని చెప్పి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, కావలి నియోజకవర్గంలోని కావి కృష్ణారెడ్డి నివాసం నుండి.